మళ్ళీ వచ్చి నన్ను కమెంట్ సెక్షన్లో అనకండి. మళ్ళీ వచ్చి నాకు కమెంట్ సెక్షన్లో వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకి ఏమైతలేదా, మేము చేయకూడదా, మేము ఎందుకు చేయకూడదు అలాంటి వీడియోలు అండ్ అలాంటి సాంగ్స్ ఎందుకు చేయకూడదు, ఏవైనా సరే ఎందుకు చేయకూడదు, వాళ్ళు చేస్తున్నారు మేము చేయకూడదు, ఎందుకు చేయకూడదు అని నేను కమెంట్ సెక్షన్లో మళ్ళీ వచ్చి అడగకండి. ఎందుకంటే వాళ్ళ ఛానల్లో ఏం జరుగుతుందో వాళ్ళకే తెలుసు. ఎన్ని కాపీరైట్లు వస్తున్నాయో, ఎన్ని స్ట్రైకులు పడుతున్నాయో, ఎన్ని ఎనంత కంటెంట్లు పడుతున్నాయో, ఎన్ని మెయిల్స్ వస్తున్నాయో, ఎన్ని యూట్యూబ్ నుంచి ఎన్ని మెసేజ్లు వస్తున్నాయో వాళ్ళకే తెలుసు. కాబట్టి మనకు తెలియదు కదా. ఎప్పుడైనా అవతల వాళ్ళతో మనం పోల్చుకోవద్దు. మనదేందో మనం పోల్చుకోవాలి, మనదేందో మనం చూసుకోవాలి. అండ్ మన ఛానల్ ఎట్లా మెయింటైన్ చేయాలనేది మనం చూసుకోవాలి. అవతల వాళ్ళు ఏదో చేస్తున్నారని మనం చేస్తే అది ఎప్పటికైనా వరస్ట్ అయిపోద్ది. ఎప్పుడోసారి వాళ్ళకి ఇప్పుడు ఎలా జరుగుతుందో మీకు కూడా అలాగే జరుగుతుంది. ఇప్పుడు బెస్ట్ ఉండొచ్చు, తర్వాత కూడా వరస్ట్ అయిపోతుంది. అది చూసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గైస్. నా పేరు జహాంగీర్, మీరు చూస్తున్నారు జహాంగీర్ కల్లూరి అఫీషియల్. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైనా సరే యూట్యూబ్, మీరైనా నేనైనా ఎవరైనా సరే యూట్యూబ్ రన్ చేసే దేనికి కమర్షియల్ పర్పస్ కిందనే. ఎంతో అంత మనీ వస్తుంది, ఎంతో అంత మనీ ఎర్న్ చేసుకోవచ్చు యూట్యూబ్ ద్వారా. ఆ మనీతోని ఏదో ఒక దానికి ఉపయోగపడుతుంది అన్న ఆలోచనతోనే మనం యూట్యూబ్ అయితే రన్ చేస్తుంటాం కదా. దాని గురించి అయితే ఒక మొబైల్ అయితే ఉండాలి. మొబైల్ అంటే కొంతమంది ఎలా ఉంటారంటే ఓల్డ్ వర్షన్, నాకు వచ్చిన 4 అకౌంట్స్ దాకా వచ్చినాయి నా దగ్గరికి. వాళ్ళందరికీ చెక్ చేస్తే వాళ్ళందరి ఓల్డ్ మొబైల్స్ ఉన్నాయి. అంటే ఎప్పుడో 112 దగ్గర ఆగిపోయినాయి, 11 దగ్గర ఆగిపోయినాయి, అలాంటి మొబైల్స్ ఉన్నాయి. అలాంటి మొబైల్స్ అయితే పట్టుకురాకండి. ఎందుకంటే అలాంటి మొబైల్స్తో మీరు వీడియోస్ చేసినా కానీ, కెమెరా క్వాలిటీ అంతా బాగున్నా కానీ, అలాంటి వీడియోస్తో అలాంటి ఛానల్లో అలాంటి మొబైల్లో మీ ఛానల్ ఉంటే ఒకవేళ దానికి 100 అప్డేట్స్ రావు, మెయిన్ అప్డేట్స్ రావు, అండ్ సెక్యూరిటీ ప్యాచెస్ అప్డేట్స్ కూడా రావు. కాబట్టి తొందరగా ఆ మొబైల్ హ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ అందులో మీ ఛానల్ కూడా ఎక్కువసేపు రన్ కాదు. అండ్ తొందరగా అప్డేట్ కూడా ఉండదు. ఏది వచ్చినా యూట్యూబ్ నుంచి ఏ మెసేజ్ వచ్చినా కానీ మీకు అంత తొందరగా రాదు. అండ్ మీ మొబైల్ హ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది. మొబైల్ హ్యాక్ అయిందనుకోండి, ఆటోమేటిక్గా మీ ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఉంటుందో అది కూడా హ్యాక్ అవుతుంది. ఇది మాత్రం గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి, ఎప్పుడైనా సరే మీ ఓన్ వాయిస్ ఉండాలి. అది మీరు సాంగ్ వాడతారా, లేకపోతే మీరు డ్యాన్స్ చేస్తారా, మీరు ఏదైనా వీడియో చేస్తారా, ఏదైనా చేయండి, కానీ మీ ఓన్ వాయిస్ అయితే ఉండాలి. కొంతమంది ఎలాగంటే, సరే ఇప్పుడు నా వాయిస్ బాగుండదేమో అని ఆలోచించుకుంటూ వెళ్ళి ఏఐకి ఇస్తే ఏఐ ఒక వాయిస్ తీసుకొస్తుంది, దానికి తీసుకొచ్చి దీంట్లో వాడేస్తాడు. అది ఏదో కమ్యూనిటీ గైడ్లైన్స్ని అతిక్రమించినట్టు అవుతుంది. అంటే ఇనంతటి కంటెంట్ పడుతుంది. కమ్యూనిటీ గైడ్లైన్స్ అంటే ఇనంతటి కంటెంట్ పడుతుంది. ఇనంతటి కంటెంట్ పడితే ఏమైతే ఆటోమేటిక్గా ఛానల్ డిమానిటైజేషన్ అయిపోతుంది. ఒకవేళ మానిటైజేషన్ కాకపోతే మానిటైజేషన్ అప్పుడు ఇబ్బంది అయితే కంపల్సరీగా అవుతుంది కదా. అలాంటప్పుడు అందుకోసమే ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నా ఓన్ వాయిస్తోని, ఇలా ఓన్ వాయిస్తో చేసుకోండి. ఏవైనా సరే ఓన్ వాయిస్తో ఉపయోగించుకోండి. అంతేగాని ఏ వాయిస్ని కానీ చేయకండి. అండ్ ఏ వీడియోస్ కూడా పెట్టకండి మీ ఛానల్లో. ఏ వీడియోస్ పెట్టినా కానీ అది కూడా ఎనంతటి కంటెంట్ కిందకి పోతుంది. ఆల్మోస్ట్ దీని గురించి కూడా ఒక వీడియో చేశాను. నెక్స్ట్ లైవ్ల గురించి ఎలా చేయాలంటే ఆల్మోస్ట్ దాని గురించి ఒక వీడియో చేశాను. కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇస్తాను. అండ్ పైన మీకు మా ఛానల్లో కూడా ఉంటుంది. ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. ఆ వీడియో లైవ్లో గురించి అయితే సపరేట్గా లైవ్లో గురించే పాయింట్ టు పాయింట్ పిన్ చేసుకుంటూ అది వీడియో అయితే చేయడం జరిగింది. ఒకసారి చెక్ చేయండి. ఆ వీడియో చెక్ చేసి మీకు లైవ్లో గురించి అయితే పూర్తి అవగాహన అయితే వస్తుంది. అందరూ తప్పకుండా అయితే ఇంకొకటి వచ్చేసి అయితే అందరూ తప్పకుండా యూజ్ చేయాల్సిన యాప్, ఇప్పుడు మొబైల్స్ అయితే అందరూ మ్యాక్సిమం అయితే అందరూ ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఎవరైనా సరే యూట్యూబ్ రన్ చేస్తున్నారంటే మొబైల్లోనే రన్ చేస్తారు. పెద్ద పీసీఓ లేకపోతే ల్యాప్టాప్ మెయింటైన్ చేయరు కదా. స్టార్టింగ్ స్టేజ్లో మొబైలే యూజ్ చేస్తారు ఎవరైనా. కాబట్టి వైటీ స్టూడియో యాప్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ప్లేస్టోర్లో ఉంటుంది. అండ్ కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, అక్కడ ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. అక్కడ నుంచి కూడా మీరు చూసుకోండి, ఓకేనా. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి కూడా చేసుకోవచ్చు మీరు డౌన్లోడ్. లేకపోతే మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి వైటీ స్టూడియో అని కొడితే ఆటోమేటిక్గా ఆ యాప్ లింక్ వస్తుంది. ఆ యాప్ ద్వారా ఎన్ని లాభాలు ఉన్నాయి అన్నది కూడా అది కూడా ఒక వీడియో చేశాను. కావాలంటే ఆ వీడియో కూడా చూడండి. దానివల్ల ఎన్ని కాపీరైట్ పడ్డా, ఎన్ని లైక్లు వచ్చినా, ఎన్ని స్ట్రైక్లు పడ్డా, దాంట్లో ఏం చెత్త జరిగినా, యూట్యూబ్ నుంచి ఏం మెసేజ్ వచ్చినా మనకు దాంట్లో అర్థమైపోద్ది. దానికి వచ్చేస్తుంది వైటీ స్టూడియోలో. వైటీ స్టూడియో గురించి కూడా ఒక వీడియో చేశాను. కాకపోతే దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. నెక్స్ట్ వచ్చేసి అందరూ ఏ వీడియోస్ మాత్రం పెట్టకండి. ఎవరు కూడా ఏ వీడియోస్ అస్సలు పెట్టకండి.
మీ ఓన్ వాయిస్ ఉండాలి, మీ ఓన్ కంటెంట్ అయి ఉండాలి, మీరై ఉండాలి. అప్పుడైతేనే ఛానల్ మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతారు. అండ్ మీ ఛానల్ కూడా ఎక్కువ మందికి పుష్ చేస్తుంటుంది యూట్యూబ్. మీ ఛానల్ కూడా ఎక్కువ మందికి వ్యూస్ వస్తుంటుంది. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఒకవేళ వేరే వాళ్ళ వీడియోస్ మీ ఛానల్లో పెట్టినా, లేకపోతే ఇప్పుడు నా వీడియో తీసుకొని మీ ఛానల్లో పెట్టుకున్నారు, అంటే ఈ వీడియో తీసుకొని మీ ఛానల్లో పెట్టుకున్నారు, నాకు ఎప్పుడో ఒకసారి మెయిల్ వస్తుంది. మెయిల్ వచ్చినప్పుడు ఏం చేస్తా, మీ ఛానల్ని పూర్తిగా కంట్రోల్ చేయొచ్చు. నాకు ఆ ఆప్షన్ నాకు వస్తుంది. ఇప్పుడు ఉన్న కమ్యూనిటీ గైడ్లైన్స్ని ప్రకారం అయితే, ఇప్పుడున్న రూల్స్ ప్రకారం అయితే మీ ఛానల్ని మొత్తం కంట్రోల్ చేయొచ్చు. నా వీడియో ఒకటి మీ దాంట్లో పడ్డది అనుకోండి, ఇప్పుడు నేను చేసిన ఈ వీడియో తీసుకొని మీరు డౌన్లోడ్ చేసుకొని మీ ఛానల్లో అప్లోడ్ చేసుకుంటే నేను మీ ఛానల్ని మొత్తం కంట్రోల్ చేయొచ్చు. మీకు కాపీరైట్ చేయొచ్చు, స్ట్రైక్ చేయొచ్చు, మీ ఛానల్ని తీసి కొట్టేయచ్చు, లేపేయచ్చు, ఇలా చేయొచ్చు. ఇలా అన్ని నాకు ఆప్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఆప్షన్ అలా ఉంది. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఎవరు వీడియోలు పెట్టుకోకండి. మీ ఓన్ వాయిస్, మీ ఓన్ వీడియోస్ ఇవైతే పెట్టుకోండి తప్పకుండా. మీ కంటెంట్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కంటెంట్ ఏం చేస్తున్నారు, ఎవరైనా అడిగితే కంటెంట్ చెప్తానికి ఉండాలి మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూట్యూబ్లోకి వచ్చినారంటే లైవ్లు చేస్తేనే సరిపోదు కదా, ఏదో కంటెంట్ చేస్తూ ఉంటారు కదా. కుకింగా, లేకపోతే ఫుడ్ ఛానలా, కుకింగ్ ఛానలా, మోటో బ్లాగ్సా, మనీ బ్లాగ్సా, ఇంకా బ్లాగ్స్ చాలా ఉంటాయి కదా. ఇలా మీ ఛానల్ ఏంది, టెక్ ఛానలా, ఏదైనా కానివ్వండి, మీ ఛానల్ కంటూ ఒక నేమ్ పెట్టుకోండి. ఈ ఛానల్ నాది అంటే నేను ఈ ఛానల్లో ఈ వీడియోస్ చేస్తాను అన్నట్టు ఉండండి. ఎవరైనా అడిగితే నేను టెక్ ఛానల్ అని చెప్పుకుంటా, ఎందుకంటే నేను టెక్ వీడియోస్ ఎక్కువ చేస్తాను. అండ్ వీడియోస్ యూట్యూబ్ వీడియోస్ కూడా ఎక్కువ చేస్తాను కాబట్టి అది కూడా టెక్ ఛానల్ కిందకి అవుతుంది కాబట్టి టెక్ ఛానల్ అని చెప్పుకుంటాను ఎవరైనా అడిగితే. అది మాత్రం చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు కూడా కాంట్రవర్సీ జోలికి వెళ్ళకండి, ఎందుకంటే కాంట్రవర్సీ జోలికి వెళ్తే వాళ్ళు కూడా మీ మీద కాపీరైట్ అండ్ స్ట్రైక్లు అయితే వేసే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైనా అది గుర్తుంచుకోండి. గుర్తుంచుకుంటే మనము ఎప్పటికైనా సక్సెస్ అవుతాము. ఎప్పుడైనా కాంట్రవర్సీ అది ఎంత మంచి వైరల్ అయినా సరే, ఆ వీడియో ఎంత పెద్ద వైరల్ అవుతున్నా సరే మనకు అవసరం లేదు. మన పని ఏందో మనం చేసుకుంటూ వెళ్దాము. మన పని మనం చేసుకుంటూ వెళ్తే అదే సక్సెస్ మన దగ్గరకు వస్తుంది ఆటోమేటిక్గా. అంతేగాని వేరే వాళ్ళ కాంట్రవర్సీల్లో మనం దూరడం అనేది అది పెద్ద యూట్యూబ్ కూడా ఎంకరేజ్ చేయదు, మీ ఛానల్ని అక్కడనే ఆపేస్తుంది. ఇది మాత్రం గుర్తుంచుకోండి. అండ్ మొబైల్స్ ఏవైతే ఇప్పుడు మొబైల్స్ వాడుతుంటారు కదా, మొబైల్స్ Android 14 అబోవ్ ఉండాలి. ఇప్పుడు 16 నడుస్తుంది కదా, 14 వరకు ఉంటే పర్లేదు. అంతకంటే తక్కువ 13, 12, 11, 10 ఇలా వాడుతుంటారు కదా, వాళ్ళకైతే యూట్యూబ్ అనేది అంత సక్సెస్గా పనిచేయదు. ఒక్కోసారి యూట్యూబ్ ఛానల్ కూడా కనిపించదు వాళ్ళకి, మొత్తానికే కనిపించదు. ఇది మాత్రం గుర్తుంచుకోండి. మరి ఇవన్నీ గుర్తుంచుకోండి. మీ ఛానల్ మీరు రన్ చేసుకోండి. మళ్ళీ అనకండి అది కమెంట్ సెక్షన్లోకి వచ్చి అందరు చేస్తున్నారు కదా, మేము చేస్తే తప్పేముంది, అందరికీ రానివే మాకే వస్తాయా, నువ్వు చెప్తున్నావు మేము వినాలా అనకండి. మీకు నచ్చితే పాటించండి, లేకపోతే లేదు. ఇది ఇవాళ వీడియో. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఏంటంటే మన ఛానల్ కొత్త వారికి కూడా రికమెండ్ అవుతుంది, కొత్త వారికి కూడా మన ఛానల్ ఎంతో అంత ఇన్ఫర్మేషన్ అవుతుంది. మన ఛానల్ కొత్త వారికి కూడా రికమెండ్ అవుతుంది. లైక్ చేయండి గాయ్స్, లైక్ చేయండి. అండ్ ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.